నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మొక్కజొన్న గుడాలని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ మొక్కజొన్న గుడాల తయారీకి ముందుగా 2 గ్లాసుల పచ్చి మక్కలను 5-10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. అలాగే 1 గ్లాసు తెల్ల శనగలు ఇంకా పల్లీలను కలుపుకొని 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లోకి మొక్కజొన్నలు శనగలు వేసుకోవాలండి. ఇందులో 1 గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మీరు మామూలుగా గిన్నెలో కూడా ఉడికించుకోవచ్చండి. మనము ముదిరిన మక్కలు అయితే కొద్దిగా ఎక్కువసేపు నానబెట్టుకోవాలి. ఇవి లేత మక్కలే కాబట్టి నేను ఒక 5-10 నిమిషాలు నానబెట్టాను అంతే. అలాగే పోపు కోసం 7-8 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ, కొద్దిగా వెల్లుల్లి, కరివేపాకును తీసుకోవాలి. చూడండి, మక్కలు ఇవన్నీ బాగా ఉడికిపోయాయి కదా. వీటిని వడగట్టుకోవాలి. ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే పోతాయి. ఈ విధంగా వడగట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేడి చేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక 2 ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. ఇందులో దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలండి. అలాగే కరివేపాకును కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న మొక్కజొన్నలు, శనగలు, పల్లీలను కూడా వేసుకొని ఈ పోపు అంతా మొక్కజొన్నలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మంచి ఒక 5-10 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కారంని వేసుకోవాలి. అలాగే కొద్దిగా గరం మసాలాను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా మనము ఈ మొక్కజొన్న గుడాలను హెల్తీగా తయారు చేసుకోవచ్చండి. ఈవినింగ్ టైంలో చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.